సీమోను చరిత్ర మనందరికి తెలుసు. సీమోనును దేవుడు ఏం చేశాడంటే పేతురు కేఫాగా మార్చివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సీమోనుగా ఉన్నప్పుడు తన జీవితము మొరటివాడు, సామాన్యమైన చేపలు పట్టేటువంటి జాలరి, ఒక పేదవాడైన దేవునిని ఎరుగని ఒక పామరుడు. అలాంటి సీమోనును దేవుడు ఏం చేశాడు? పేతురుగా మార్చివేశాడు. పేతురు అయిన తర్వాత తన జీవితం మార్చబడినది. స్థిరమైన విశ్వాసిగా ప్రభు కొరకు మార్చబడ్డాడు. యేసు యొక్క శిష్యుడిగా మారిపోయాడు. మనుషులు పట్టే జాలరుగా దేవుడు ఆశీర్వదించాడు. చేపలు పట్టేవాడిని, మొరటివాడిని, పామరులని ఏం చేశాడు? దేవుడు మనుషులను పట్టేటువంటి జాలరుగా మార్చివేశాడు. మనం చూస్తున్నాం, సముద్రంపై ఆయన నడవగలిగినటువంటి అనుభవము దేవుడు కేఫాగా దేవుడు ఆయన మార్చివేసిన తర్వాత ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సీమోనును దేవుడు ఏం చేశాడు? పేతురుగా మార్చివేశాడు. దేవుడు నూతన సంవత్సరంలో ఒక ఛాన్స్ దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ ఛాన్స్ లో మనలో చేంజెస్ దేవుడు ఆశపడుతున్నాడు.